బిఆర్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్‌కు స్వాగతం. ముందుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ 7, 8 తేదీల్లో రానున్నట్టు తెలియవస్తుంది. నిన్న మనం అనుకున్నట్లే బీజేపీకి మద్దతుగా జనసేన పార్టీ తెలంగాణలో విస్తరిస్తుందన్న దానికి ఇది ఒక మొదటి కారణంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల పోలీస్ కస్టడీపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఫిబ్రవరి 11 జరిగే మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం ఊపందుకుంది. మొత్తం 12,940 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ప్రస్తుతం తెలియవస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ కొన్ని ఏకగ్రీవ విజయాలు ఇప్పటికే నమోదు చేసుకుంది. తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి పట్ల కాస్త ఆందోళనకర అంశం ఏమిటంటే తెలంగాణలో టైఫాయిడ్ మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశంలో ప్రతి 5 కేసుల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉండడం కాస్త ఇబ్బందికరమైన అంశంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తిరుపతి లడ్డు వివాదం పూర్తిగా రాజకీయంగా మారింది. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియనటువంటి సందిగ్ధావస్థలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీలు ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ మార్చి ప్రారంభం కానున్నది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 7వ తేదీన ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించి విషయం ఉద్యోగులు, వ్యవసాయ మౌలిక వసతులపైన కేంద్రం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కాస్త మహిళలకు ఆనందించే విషయం సౌందర్య ప్రియులకు ముఖ్యంగా బంగారం, వెండి ధరలు తగ్గయ్యండోయ్. 2 రోజులు పెరుగుదల తర్వాత ఈరోజు స్వల్పంగా ధరలో క్షీణత కనిపించింది. బీమా చట్టం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా పాలసీదారులకు రక్షణ మరియు ఇన్సూరెన్స్ రంగంలో కీలక మార్పులు చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్య పరిణామాలు మరియు రాజకీయ, విద్య, అభివృద్ధి అంశాలు కాస్త కీలకంగా మారనున్నాయి. అంతర్జాతీయ విషయాల్లోకి ఓ చూపు వేద్దాం. రష్యా, యుఎస్ మధ్య ఉన్నటువంటి న్యూక్లియర్ ఒప్పందం ముగిసే నేపథ్యంలో ప్రపంచంలో ఉద్రిక్తలు దారితీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక క్రీడాంశాలకు వెళ్తే WPL 2026 ఫైనల్ ఇవాళ జరగబోతుంది. ఢిల్లీ మరియు ఆర్సీబీ జట్ల మధ్య పోటీ కీలకంగా మారుతుంది. T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలో ప్రారంభం.